శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడు బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరియు అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా రొటేషన్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో ఏ విషయానైనా సరే ఎదుర్కోవడానికి ముందుకి కదులుతూ ఉంటారు. కానీ దుబారా ఖర్చు అనేది కొంచెం వెనకలాగే విధంగా ఉంటుంది. కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి మనీ అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. కానీ బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ద్వారా అయినా సరే మనీ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఏదో విధంగా జీవితాన్ని ముందుకు లాగాలి, ఎన్ని కష్టాలున్నా సరే అని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాశివారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించవాలి. మీకు అనవసరమైనటువంటి తగాదాల్లో మిమ్మల్ని లాగడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ నాకు సంబంధం లేదు, ఆ యొక్క పంచాయతీల్లో నేను ఎటువంటి భాగస్వామ్యాన్ని తీసుకోలేను అనే విషయాన్ని క్లియర్గా నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. ఏ విషయమైనా సరే నేను క్లియర్గా ఉంటాను, చెప్పే విషయం మీద కాన్స్టెంట్గా ఉంటాను, నా సమయం సరిగా లేనప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ రాశి వారికి సుఖమైనటువంటి నిద్ర, మానసికమైనటువంటి ప్రశాంతతని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అవి ఈ యొక్క వారం పొందగలుగుతారు. బంధువులతో గడపటం, స్నేహితులతో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తుంటారు. దుర్వ్యయాన్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆరంభించడం స్టార్ట్ చేస్తారు. డబ్బు ఒక ప్రణాళిక విధంగా ఖర్చు పెడదాం, ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలుగా ఉందాం అని చెప్పి చేసేటువంటి ఆలోచనలు కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రికవరీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్ విషయంలో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ రాశి వారికి రొటేషన్ సరిగా ఉన్నప్పటికీ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో మీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండే విధంగా ఉంటుంది. నిర్మోహమాటంగా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని, మీకు ఈ యొక్క విషయాల్లో ఉన్నటువంటి ఒపీనియన్ని క్లియర్గా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోపం అనేది కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాలి అనుకుంటారు. జీవిత భాగస్వామితో, అదేవిధంగా ఈ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ వైవాహిక జీవితంలో అని చెప్పి నిర్ణయించుకుంటారు.
అదే విషయం క్లియర్గా అమల్లోకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఆచిచూచి వ్యవహరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో విధంగా అడ్డుకాలు వేసేటువంటి వారు చుట్టూ ఎక్కువ అవుతూ ఉంటారు. మన గురించి మన విషయాలు బయట వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఆ విషయాలకి ఒక అడ్డు కట్ట వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరి సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది ఎక్కువగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యాష్టకాన్ని పఠించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.